కొట్టొద్దురా, నేను చేశానురా, కొట్టొద్దు, కొట్టొద్దురా. బావా వీడి పోలీస్ డిపార్ట్మెంట్ మనిషి బావా. పోయినసారి పోలీసులకు సరుకు పట్టించింది వీడే బావా. సరుకును పట్టించడమే కాకుండా స్థావరాన్ని కూడా తెలుసుకున్నావు. నేను నెలల తరబడి ఎన్నో అగచాట్లు పడి సరుకు పంపిస్తే నువ్వు ఒక్క ఫోన్ కాల్తో సులభంగా దాన్ని పట్టిస్తావు కదూ? ఎక్కడరా ఫోన్ మిషన్? ఆ ఫోన్ మిషన్ తో మనకేం పనిరా? వాడిని లోపల తీసుకెళ్ళు. అన్నం తిని ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు తీసుకున్న 1000 రూపాయల జీతానికి 1 కోటి రూపాయల సరుకు పట్టిస్తారా? దొంగ నా కొడక్క. దయాదాక్షిణ్యాలు చూపిస్తే ఈ వ్యాపారం చేయలేం బామర్ది. ఉతికే రే, దీన్ని తీసుకుపోయి దూరంగా ఎక్కడైనా తగలేసరా. నీ గురించి నువ్వే తలుచుకో. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు తెలుసుకో. నువ్వు తింటున్న తిండి రుణవే, నువ్వు పెళ్లి చేసుకున్న పెళ్ళము రుణవే, చేస్తున్న వృత్తి రుణవే, నువ్వుంటున్న అందాల అందాల భవనం రుణవే, సాగు పుట్టుక రుణవే. నీకసలు తెలివుందా? నువ్వేం చేసి వచ్చావో తెలుసా? కొంచెం కూడా ఆలోచనే లేదు. ఏం సచ్చా చేయకుండా పని ఏమైనా చేశాడా? ఏ గోవింద 2 బిందెలు నీళ్లు తీసురారా. వాడేం చేయమన్నా చేస్తావా? రే గోవింద రారా. పిలుస్తుందిగా, వెళ్ళు. ఏమిటిది? చొక్కా అంతా ఒకటే రక్తం. ఏం చేసావు? ఎవరిని చంపి తగలెట్టావు? అక్క అదేం లేదు, నువ్వు ఊరుకో. చొక్కా అంతా ఒకటే రక్తం రా. ఎక్కడికి వెళ్ళి ఏం చేసావు చెప్పి చావు. ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నావు? లోపలికి వెళ్ళు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. అయ్యో అతను ఏదో చేసి వచ్చాడు, నువ్వేనా అడగరా? తెలుసు, సిద్ధు ఏం చేయలేదు. ఎవడో హత్య చేస్తే ఇతను తీసుకెళ్లి తగిలేశాడు, అంతే. అంతేనా? ఏమిటి అంత తేలిగ్గా అంటావు? మళ్ళీ అతను జైలుకు వెళ్లాల్సిందేనా? అదంతా ఏముండదు, అతను చేయలేదని చెప్తున్నాను. మరి ఎవరు చేశారంటావు? అరవకో. నువ్వు తీసుకెళ్లి ఒక్కతని దగ్గర జరిపించావుగా, అతనే. పంచమనే కదా పంపించారు. ఆ ఎదవకి ఇట్లాంటి వాటిలో సాయం చేయమని చెప్పారా? మన జీవితాల్ని పడంగా పెట్టేస్తాడని అనుకోలేదు. ఇప్పుడే చేయం ప్రయోజనం? అప్పుడేమైపోయింది ఈ బుద్ధి? ఊరికే నన్ను తిట్టకురా. ఏ రోజైతే ఆ ఎదవ దగ్గర చేర్పించాను అప్పటి నుంచి మనశ్శాంతి పోయింది. నిన్నితను బయలుదేరి వెళుతున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఓ పంచే, ఇతను తీసుకువెళ్ళి పోలీసులతో ఇతనికి మనకి ఏం సంబంధం లేదని చెప్పు. మనం చేతులు దులిపేసుకుందాం అంటావు? అతనికి ఏం కాదు, నువ్వు ఊరుకో. నన్ను ఓదార్చాలని చెప్పకు. అతను ఒట్టి అమాయకుడు. ఈ విషయం బయటకు పొక్కి రేపు పోలీసులు వచ్చి అతను కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే మనం చూడగలమా? నువ్వు ఇలా అరిచి కాల్ చేసావంటే ఊరంతా తెలిసిపోతుంది. ఎవడో చేసిన దానికి ఇద్దరు పట్టుకుపోతే చూస్తూ ఊరుకుంటావా? ఇలా చూడ, చేసిన వాడికంటే చేయమని చెప్పిన వాడే అసలు నేరస్తుడని చట్టంలోనే ఉంది. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. ఒళ్ళంతా బురద పూసుకొని వచ్చాడు, వెళ్ళి స్నానం చేయించు. ఓ చెంబుడు పసుపు నీళ్ళు నెత్తిన పోయి కమలా చేసిన పాపం పోతుంది.
రేయ్ దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పొయ్యిలో పడద్దామని. కదలకు. చూడు నవ్వు. ఏయ్, కమలకాయ్ రా. సిద్ధు నవ్వుతున్నాడు చూడు. ఏయ్, గోవిందు, రారా. సిద్ధు నవ్వుతున్నాడు చూడురా. చూడు. బాగానే నవ్వుతున్నావు. చాలు రే, సముద్రంలో షిప్ పెడుతుంది, ఆకాశంలో విమానం పెడుతుందంటూ ఏవేవో కోతలకు వస్తావే, అవన్నీ నేర్పించరా. కాస్త మనుషుల్లో పడతాడు. చూడు, నువ్వు చేసే ఫ్రాడ్ పనులు ఏవి నేర్పించుకో. ఏంటక్క నువ్వే పొట్లానప్పుడు మానేసావు, నేను మానేలేనా? ఈ డూప్ కొట్టడం, ఫ్రాడ్ చేయడం అన్ని మానేస్తాను. సచ్చా తొందరపడి మాట ఇవ్వకు, నేను ఆకలికి తట్టుకోలేను. వీడొకడు. ఏంట్రా ఎప్పుడు ఆకలి ఆకలి అంటుంటా? ఏయ్ నీకేంటా కాసిన బీపు కింద నోట్లో వేసుకుని గ్లాస్ నీళ్లు తాగా ఉంటే నీ ఆకలి తీరిపోతాయి. నాకు అలా కాదుగా. సచ్చా ఈయన దగ్గర రానిపోతుంటే విన్నావు నువ్వు. సరే సరే, గొడవ పడించాలు, బయలుదేరండి. వెళ్ళండి వెళ్ళండి. వారిని టాటా కూడానా? హిందీ పంతులని తెలియగానే ధైర్యం వచ్చిందిరా. పోలీస్ ఆఫీసర్ నే చంపుతావురా నువ్వు. ఇప్పుడు పోలీసోడు ఎలా చంపుతాడో చూడు. పేరు రిషి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, న్యూఢిల్లీ. డిపార్ట్మెంట్ పెట్టిన పేరు మిర్రపక్కాయ్.